నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు పత్రి గారిని కలిశాను. నేను 1989లో కలిశాను. నేను అప్పుడు ఒక కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవాడిని. మా ఫాదరు హేతువాది, నాస్తికులు. ఆయన ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా మొత్తం కార్ల్ మార్క్స్, లెనిన్, ఈ కమ్యూనిజం అంటే చాలా ఇష్టం. నన్ను మా ఫాదర్ అలా పెంచారు. నాస్తిక భావాలతో దేవుడు లేడు, పాడు లేదు, మనం చూసేది ఏది ఉందో కళ్ళతో చూసేది అదే నిజం, ఈ భ్రమలు అన్నీ వాటిని వెళ్ళొద్దు అని చెప్పి మా ఫాదర్ చిన్నప్పుడే చెప్పారు. ఏది గుడ్డిగా నమ్మొద్దని చెప్పారు. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. చిన్నప్పుడంతా ఆ భావాలతోనే పెరిగాను. ఈ పేరు కూడా నాకు మా ఫాదరు అందుకే ఇచ్చారు, న్యూటన్ అని. ఒక శాస్త్రవేత్త పేరు పెట్టారు. ఏది నమ్మద్దు గుడ్డిగా. ఇంట్లో పూజలు పునస్కారాలు మా అమ్మ చేసేది, కానీ మా నాన్న దాన్ని ప్రతిఘటించేవాళ్ళు. మా నాన్ననే ఫాలో అయ్యేవాడిని. ఏ పూజలు పునస్కారాలు లేవు. సో ఆ బ్యాక్గ్రౌండ్తో ఉన్న నేను 1989లో అప్పటికి నాకు బాగా ధూమపానం, స్మోకింగ్ చాలా అలవాటు. నేను నెల్లూరు నుంచి కర్నూలుకి బస్సులో వస్తున్నాను. బాగా సిగరెట్లు, బస్సు ఆగినప్పుడల్లా సిగరెట్ తాగుతూ, ఏం తెలియని వయసు, ఎన్నో వ్యసనాలు. ఆ కుర్ర వయసులో అన్ని కుర్ర చేష్టలు, పిచ్చి చేష్టలు అన్నీ చేసేవాడిని. ఆ సిగరెట్ తాగి ఒక్కపొడి తింటూ నా తోటి ప్రయాణికుడికి ఆ ఒక్కపొడిని ఆఫర్ చేశాను. ఆయనకి ఇవ్వాలనిపించింది ఒక్కపొడి. సిగరెట్ ఇవ్వలేదు, ఒక్కపొడి ఇచ్చాను. ఆయన రాత్రంతా నెల్లూరు నుంచి కర్నూలు వరకు వచ్చే ప్రయాణంలో ధ్యానం గురించే చెప్తూ ఉన్నారు. ఆయన పేరు పేలాల రామాంజనేయులు గారు, షరాఫ్ బజార్ కర్నూలులో ఉంటారు. ఆ రోజు రాత్రంతా థర్డ్ ఐ గురించి, యాస్ట్రల్ ట్రావెల్ గురించి, తర్వాత ఇవన్నీ ఎక్కడ తెలుసుకున్నారు, నాకు ఎప్పుడు వినలేదు దీని గురించి. అంటే ధ్యానం ద్వారా ఇవన్నీ తెలుసుకుంటాము. ఒక ధ్యాన గురువు ఉన్నారు, ఆయన గొప్ప మాస్టరు, మరి ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము అని చెప్పారనమాట. ఆ నెక్స్ట్ డే వెంటనే ఆయన దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయాను నేను. ఆయన, అది ఉదయం సమయము. ఇంటికి వెళ్ళగానే నేను షాక్ అయిపోయాను. పత్రికారిని చూసి, పత్రికారిని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. ఆయన యంగ్గా ఉన్నారు. 43-44 సంవత్సరాలు ఉంటాయి పత్రికారికి అప్పుడు. యంగ్గా ఉన్నారు. జీన్స్ ప్యాంటు, టీషర్ట్ వేసుకున్నారు, గడ్డం లేదు. నేను, నా మనసులో అన్ని ఆలోచనలు వస్తున్నాయి. గురువులు అంటే గడ్డం ఉండాలి కదా, కాషాయ వస్త్రాలు వేసుకోవాలి కదా, రుద్రాక్షమాలు ధరించాలి కదా, నామాలు పెట్టుకోవాలి కదా, ఏమీ లేవే, మరి ఎలా గురువు అని నా మనసులో ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో పత్రికారు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. గురువు షేక్ హ్యాండ్ కూడా ఇస్తారా అని చెప్పి, అన్ని షాకింగ్ ఈవెంట్సే ఆ రోజు. ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా నన్ను కౌగిలించుకున్నారు. అలా నాకు ఫస్ట్ టైం నాకు అంత ఆత్మీయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు. మా ఇంట్లో ఎప్పుడు ఎవరు హగ్ చేసుకోలేదు నన్ను. మా ఇంట్లో ఆ హగ్గింగ్ కల్చరే లేదు. అంటే కౌగులించుకునే కల్చర్, తల్లిదండ్రులు కానీ దూరంగా అంతే, ప్రేమలు ఉంటాయి కానీ ఇప్పుడు ప్రకటించుకోం. కానీ ఈయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా లోపల తీసుకువెళ్ళి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పమన్నారు. నేను అప్పటికి ఒక పుస్తకం చదువున్నాను, అది గుర్తొచ్చింది నాకు, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే పుస్తకం. దాని గురించి చెప్పాను నేను. నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ లాగా నేను సాధన చేయాలి, నేను ఇంకా పైకి ఎగిరి ఎన్నో సత్యాలను తెలుసుకోవాలి. నాకు ఈయన చెప్తుంటే తోటి ప్రయాణికుడు, నేను చాలా ప్రభావితమయ్యాను. నేను నేర్చుకోవాలి, ఏదో తెలియంది నేర్చుకోవాలి, నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి, అందుకే వచ్చాను మీ దగ్గర అని చెప్పాను. ప్లస్ నా నాస్తిక బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను. నేను ఏది నమ్మను, నేను హేతువాదిని. ఏదైనా సరే రీజన్ తెలియాలి నాకు, రేషనల్ మైండ్, అంతే, నేను చూసేదే సత్యం అని అనుకునేవాడిని అని చెప్పాను. ఆయనకి చాలా నచ్చేసింది. అలానే ఉండాలి, గుడ్డిగా ఏది నమ్మద్దు,
నువ్వు ప్రయోగం చేసి ఈ 40 రోజులు ధ్యానం చేసి తర్వాత నువ్వే నీ ఆన్సర్స్ నువ్వే కనుక్కో. మధ్యలో నా దగ్గరికి సిల్లీ క్వశ్చన్స్, స్టూపిడ్ క్వశ్చన్స్ రావద్దు అని ఆ రోజు ఆనాపానసతి ధ్యానం నేర్పించారు నాకు. రోజు 3 గంటలు చేయమన్నారు. 40 రోజులు చేసి రమ్మన్నారు నన్ను. సో అలానే 40 రోజుల తర్వాత మళ్ళా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ చాలా స్ట్రగుల్ అయ్యాను. మనసు ఖాళీ కాలేదు, ఆలోచనలు పుట్ట. తర్వాత 40 రోజుల తర్వాత ఖాళీ అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన ఇంకా నేను నీకు అవసరం లేదు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పేశారు. అదొక పెద్ద షాకు. ఇలాంటి మహోన్నతమైనటువంటి గురువుని మనం ఎక్కడా చూడలేము, చూడబోము. అంతే, పత్రిగారు అంటేనే పత్రిగారు, అంతే. వెరీ యునీక్. ఆయనకి ఎవరు సరిలేరు. ఆయన అందరు గురువుల యొక్క కాచి వడపోస్తే ఉన్న మహాజ్ఞానాన్ని ఆయనలో నింపుకున్నటువంటి ఒక బ్రహ్మర్షులకే బ్రహ్మర్షి, అదే పత్రిజీ.